హాయ్ ఫ్రెండ్స్, నేనండి డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు పుచ్చకాయ లోడ్ తీసుకుని కావాల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తూ వెళ్తూ మనకైతే ఈ అడవిలో ఉన్న కోతులకైతే అరటిపళ్ళు అనేది పెట్టాలనిపించింది. కింద ఉన్న ఊర్లో అయితే ఒక గొల అయితే తీసుకున్నాను. గొల తీసుకొని ఇటు దగ్గరికి వస్తే ఒక్కసారిగా మింద ఎక్కడ పడిపోతాయో భయంతో అన్నీ ఒలిచి కవర్లకైతే వేసుకొని అప్పుడు వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే కనపడవు కదా కాయలని. అలా వేస్తున్నాను. ఇప్పుడైతే అవి కోతులు, ఆడకోతులన్నీ అన్నీ గర్భవతులు అయితే అయి ఉన్నాయండి. ఇది ఆహారం కూడా ఈ ఎండాకాలంలో కూడా చాలా తక్కువ. ఎవరో కొద్దిగా కొంతమంది అయితే కరపుచ్చకాయలు, అలా దోసకాయలు కూడా వేస్తున్నారు. నా వంతుగా నేను ఇలా వచ్చాను కదా, అందుకని ఒక 100 రూపాయలకైతే ఒక గొల అయితే ఇచ్చినారు. కింద తీసుకున్నాను. అయితే ఇక్కడైతే చేస్తాను తింటాయని. ఫ్రెండ్స్, మనకి ఇంటి దగ్గర నుంచి కూడా మా ఆవిడైతే ఫోన్ చేసింది. ఏమయ్యా, నీకు కొంచెం టైం అయితే బాగాలేదు, కాస్త జాగ్రత్తగా వెళ్ళి భద్రంగా తిరిగి రానింది. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు, ఇలాంటి హెల్ప్లు అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొద్దిగైనా మనం సేఫ్ అవుతామని. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇవైతే పెడుతున్నాను కాబట్టి ఇవి నా సాయి చూసి అన్నీ చెట్లు పైకి అయితే వెళ్ళినాయి. భయపడుతున్నాయి, చాలా భయపడుతున్నాయి. ఒకటైతే ధైర్యం చేసి అయితే నా దగ్గరికి అయితే వచ్చింది. అలా అన్నీ పళ్ళన్నీ అక్కడక్కడ పెట్టేసిన మళ్ళైనా వచ్చైనా తింటాయని. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి హెల్ప్లు మరిన్ని నేను ఇంకా చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఇంకా ఉంటే కాస్త ముందుకెళ్తానని మరీ కోరుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఇప్పుడైతే మనం కావాల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు సుమారు టైము మధ్యాహ్నం 2:30 అయితే అవుతుంది. ఇప్పుడే కింద భోంచేసి అయితే మేము పైకి అయితే వచ్చినాం. రాపూర్ ఘాట్లో అడుగు పైన కొండలో సెంటర్లో అయితే ఉన్నాము. ఇక్కడ నైట్ పూట అయితే నేను ఎక్కువగా భయపడతాను. ఎందుకంటే చిరుత పురుగులు కూడా ఉన్నాయి. నాకు 2 సార్లు అయితే చిరుత అయితే కనిపించింది. అందుకే నేను ఎక్కువగా నైట్ టైం అయితే ట్రావెలింగ్ చేయను. రాపూర్ ఘాట్లో పొగులే ఎక్కువగా తిరుగుతా. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.